హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీనిత మగ్గం వర్క్స్. ఈరోజు నేను జిగ్జాగ్ స్టిచ్ నేర్చుకుందాం మనం. దీనికోసం నేను 2 లైన్స్ తీసుకున్నాను. ఓకే, దాని లోపల నేను ఇన్నర్ లైన్స్ కూడా తీసుకున్నాను అర్థం అవటానికి బాగా. చూడండి, ఒక లాంగ్ స్టిచ్, ఒక షార్ట్ స్టిచ్ దాన్ని బేస్ చేసుకునే ఉంటుంది. ఇది కూడా ఇన్నర్ లైన్స్లోనేమో లాంగ్ స్టిచ్ తీసుకోవాలి కోన్ షేప్లో, అవుటర్ లైన్లోనేమో షార్ట్ స్టిచ్. ఇది కోన్ షేప్లో ఉంటుంది, ఒక మౌంటైన్ షేప్లో ఉంటుంది డిజైన్ అంతా. మనకి ఇన్నర్ షేప్లోనేమో లాంగ్ స్టిచ్ అనేది తీసుకుంటాము. ఆ లాంగ్ స్టిచ్ తీసుకున్న వెంటనే మన ఆరి వర్క్లో రూల్ ఏంటంటే, ఎప్పుడు లాంగ్ స్టిచ్ తీసుకున్నా దాని నెక్స్ట్ స్టిచ్ అనేది మనకి షార్ట్ స్టిచ్ ఉండాలి. అర్థం కావటం కోసం నేను ఇంకొక లైన్ గీసి డ్రా చేశాను షార్ట్ స్టిచ్ కోసం. ఓకే, ఒక లాంగ్ స్టిచ్, ఒక షార్ట్ స్టిచ్, మౌంటైన్ షేప్ ఉంటుంది. ఇది ఇన్నర్ లైన్స్లోనేమో లాంగ్ స్టిచ్ వస్తుంది, అవుటర్ లైన్ మీద షార్ట్ స్టిచ్. చాలా ఈజీ స్టిచ్ ఇది. నెక్ డిజైన్స్లో ఎక్కువ వాడుతుంటారు దీన్ని. ఓకే, లాస్ట్లో ఒక ఎండ్ నాట్ వేసుకుంటాం. ఈ స్టిచ్కి నేను సిల్క్ థ్రెడ్ 2 స్ట్రాండ్స్ తీసుకున్నాను. అండ్ దిస్ ఈస్ జిగ్జాగ్ స్టిచ్. చాలా ఈజీ. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.